మాకు సేవిస్తలేదు ఎంత మిత్రులు అంత శత్రులు అయి పుట్టాలి స్వామి అంటారు భయపడబోకురు మీరు శత్రులై పూర్తి ఏమైతుంది మిత్రులై పూర్తి ఏమవుతారంటారా శత్రులై పూర్తి నేను ఒక రూపం ఎత్తుతాను సమానం చేస్తున్నా మళ్ళా మీరు నా దగ్గరికి రావాలి నాయనా నిన్ను చూడబోతే నా మనసు నిలబడి స్వామి నిన్ను కొలమంది మేమేనుంటామయ్యా శ్రీమన్నారాయణ నీ నామజపము చేయబోతే మేమెందుకయ్యా ఇద్దరి ద్వారపాల గురిని అనుకూల పరమలోపల చాపడం చేసుకోని మహేంద్రపూర్ పట్టే వేలేవాడు చిత్తిదేవి వారి
భార్య సిద్ధిదేవి గర్భంలో సిద్ధిదేవి గర్భంలో ఇద్దరు బాలులు జన్మనిస్తున్నారు. పెద్దవాడేమో ఈరన్న కసుపుడు ఉండో వాడేమో హిరణ్యాక్షుడు. ఇద్దరు బాలులు జన్మనిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు మరణమైపోతున్నారు. తల్లిదండ్రులు ఎప్పుడు మరణమైపోయారు. మరి పెద్దవాడిని హిరణ్య కశిపునికి ఒడికల్లా కవి చేసి రాజ్యవేళ రాజుండాలని చెప్పి సింహాసనం మీద కూర్చోబెట్టినారు. హిరణ్య కశిపుడు రాజవేళ వచ్చే నాకు పుల్లని మట్టి కావాలి తీసుకురావాలన్నప్పుడు హిరణ్యాక్షుడు అడవి లోపల వచ్చినప్పుడు భూదేవత పుల్లని మట్టి తొలగరిస్తాడు. మరి భూదేవుని గుర్తిండు సాప చుట్టూ లెక్క చుట్టిండు. తీసుకుపోయి సముద్రంలో వేసినప్పుడు మరి భూదేవత వెళ్ళిపోయింది. శ్రీమన్నారాయణ మొరబెట్టుకున్నాడు. భూదేవత నేను ఒక అవతారం ఎత్తేది ఉన్నది. మరి బంగారు రోమాల పంది అవతారం ఎత్తిండు. 2 కూరలు తీసుకొని వచ్చిండు. వాళ్ళ సమానం చేసిండు. 2 కూరల భూదేవుని తీసుకొని వచ్చిండు. బయట వేసిండు. వైకుంఠ వెళ్ళిపోతా ఉన్నాడే. హిరణ్యాక్షుడు మరణమైపోయినప్పుడు హిరణ్యకశిపునికి వచ్చును భటులు చెప్పింది. నాయన ఎక్కడో మాయమృగం వచ్చింది. నీ తమ్ముడిని సమానం చేసింది. ఏమిటి నా తమ్ముడు మరణమైపోయినా మరి కుటుంబం విరిగిపోయిన విధమైపోయినాగని చెప్పి కష్టం పెట్టిండు. కష్టం లోపల దగ్గర చేసిండు. మా ఇంటి ఎవరికి వస్తుంది? మా ఇంటి అదికి వస్తుందిరా. నేను కొడతానని వెళ్ళిపోతుంటే దేవాల దేవతల గురువేమో బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు వచ్చిండు. అడిని కొట్టాలంటే నీ బలం సరిపోదు నాయన. అడవి లోపల వెళ్ళిపోవాలి. తమసు పట్టాల బ్రహ్మతో వరం తీసుకోవాలి. అడవి లోపల వెళ్ళిపోయిండు. బ్రహ్మతో వరం తీసుకుంటున్నాడు. మరి అమ్మవారి లీలావతికి 5 నెలల గర్భం అయింది. 9 నెలల గర్భం అయింది. ఆ నారదామునందుడు వచ్చి ఎంతసేపు చెప్పినా వైకుంఠం తీసుకుపోదామని చెప్పి లీలావతిని రథం మీద తీసుకొని వస్తుంటే ఆ నారదామునందుడు ఏమంటున్నామా లీలావతి, నీ భర్త ఎంతసేపు చెప్పినా నారాయణతో బియ్యం తీసుకుంటున్నాడు. కయ్యం కావాలంటుండమ్మా. అరే అంటే ఎవరమ్మా?
శ్రీమన్నారాయణ ఆయనతోని కొట్టాలంటే తగదమ్మా అన్నప్పుడు లీలావతి నిద్రపోతుంది. కడుపులున్న కళ్యాణం నువ్వు కొడుతున్నాడు. వెనుక మళ్ళీ చూసినప్పుడు లీలావతి ఏమో ప్రబలించి వండుకుంది అన్నాడు. కడుపులున్న కళ్యాణం నువ్వు కొడుతున్నాడు. ఎంతున్నా శత్రుని కడుపుల మిత్రుడే ఉంటాడని చెప్పి మరి తీసుకొని వచ్చి వదిలిపెట్టినాడు. మరి అమ్మవారు లీలావతి అందమైన బాలునికి జన్మమిస్తా ఉన్నది. బాలుని పేరు ప్రహ్లాదుని పేరు పెట్టింది. మరనాడు ప్రహ్లాదుడు పెరిగి పెద్దగైతుంటే హిరణ్యకశిపుడు బ్రహ్మతోని వరము తీసుకున్నాడు. కడప ఉత్తర కాదు, కడప ఉత్తర కాదు, నా ప్రాణం ఆకాశం మీదకెళ్ళి భూమి మీద పడ్డ నా ప్రాణం పోవద్దు నాయనా. కొండగొట్ట జీవరాశులతోని నా ప్రాణం పోవద్దు. బ్రహ్మతోని వరము తీసుకొని కలియాలి నదిలోకి వచ్చినాడు. వచ్చేవరకల్లా నాయన నాయనానికి కొడుకురికి వస్తున్నాడు. కొడుకును చూస్తుంటూ సంతోషపడుతున్నాడు. నా తమ్ముడు మరమైపోయిన అనుకుంటే నా తమ్ముడు రూపంలో నా కొడుకు వచ్చిన మరి కొడుకును చదువు వల్ల వెయ్యి చదువు చేస్తున్నాడే. హిరణ్యకశిపుడు వర గర్వంతోని కైలాసం వచ్చిండు. దేవుని ఇంద్రుని అందరిని తీరవచ్చింది. అందరు దేవాలయ దేవతలంతా ఎట్టిబట్టి కొట్టి తీసుకొని వచ్చి ఒకనాడు భూమండలం లోపల నా గుళ్ళు గోపురాలు కట్టాలి, నా పూజలు చేయాలి. నా ముంగడ ఏ దేవుని పూజ మీరు చేయొద్దు నాయన. దేవాలయ దేవతల్ని పట్టి కొడుతున్నాడా. ప్రహ్లాదుడేమో హరిజపం చేస్తున్నాడు. ఏమిటా మీ చిన్నాయనని మరణం చేసినోడు హరి? మన పగోడు వాడు, పాలోడు వాడు. ఎంతసేపు చెప్పినా నువ్వు హరిజపం చేస్తున్నావురా. వద్దురా ప్రహ్లాదాన్ని నాయన అదేంటి ఎవరు అందంది ఇందంది ఎందంది లేదనుకుంటే మన భక్తి చేసి కొలిచేడు గుండాలలో శ్రీమన్నారాయణుడే. వీడు నా కొడుకు కాదు, ఎక్కడన్నా తీసుకుపోయి వదిలిపెట్టనప్పుడే కొండలకెళ్ళి ఎత్తే సరిగా పాడుతున్నాడు. విషపు అన్నం పెట్టిన శ్రీమన్నారాయణుడిగా పాడుతున్నాడు. ఏమి చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, వీడిని ఎట్లా చేయాలని చెప్పి కుమార ప్రహ్లాద మరి ఎంతసేపు చెప్పినా ఏడు రాండి అని ఈ గుట్టలని ఎరుండా చెట్లని ఎరున్నడా ఏడమున్నాడు రాండి అని చూపి అన్నప్పుడు ఏడినా అని చూపి కథ పట్టిండు కళ్ళ సమ్మాని కొడతాము. కుటుంబ లోపల శ్రీమన్నారాయణుడు మాయమై మీద చూస్తే సింహ రూపం, కింద చూస్తే నర రూపం. స్తంభం మగలగా మీద చూస్తే సింహ రూపం, కింద చూస్తే నర రూపం.
101 ఓము గుండాలు కాల్చి ఆ నరసింహస్వామి హోమం లోపల శాంతి చేద్దామని చెప్పి